భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. పద అర్థం చూద్దాం రండి. భోగ ఇంద్రియ సుఖాలకు, ఐశ్వర్య ధనం, అధికారం, వైభవానికి, ప్రసక్తానాం మమకారంతో మునిగిపోయిన వారి, తయా ఆ భోగ ఐశ్వర్యాల పట్ల ఉన్న మోజుతో, అపహృత చేతసాం మనస్సు లాగబడిపోయిన వారి, వ్యవసాయాత్మిక బుద్ధి స్థిరమైన ఏకాగ్రమైన ఆధ్యాత్మిక బుద్ధి, సమాధౌ ధ్యానంలో లేదా మనోనిగ్రహ స్థితిలో, నా విధీయతే ఏర్పడదు, ఉద్భవించదు. ఇప్పుడు తాత్పర్యం చూద్దానండి. భోగం మరియు ఐశ్వర్యం పట్ల మమకారంతో మునిగిపోయిన వారి మనస్సు ఆ ఆసక్తుల వల్ల మాయమైపోతుంది. వారికి స్థిరమైన బుద్ధి కలగదు, మనసు సమాధి స్థితిని పొందలేడు. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. 2వ అధ్యాయం 42వ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, అవిపస్థితులు ఆకర్షణీయమైన వేద మాటల్లో మునిగి ఉంటారు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఈ తీరును వివరంగా చెప్తున్నారు. భోగం ఐశ్వర్యం పట్ల ఆకర్షణతో మనసు నిశ్చలత కోల్పోతుంది. అలా ఉన్నవారికి నిజమైన జ్ఞానం, సమాధి సాధ్యం కాదు. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.